హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 9 ఇటీ. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. అల్లు అర్జున్ ప్రస్తుతం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సూపర్ స్టార్గా మారిపోయాడు. పుష్ప ఫ్రాంచైజీ తర్వాత ఆయనతో పని చేయడానికి హిందీ దర్శకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే దురంధర్ ఫేమ్ ఆదిత్యధర్తో బన్నీ ఓ సినిమా చేయబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు సూర్య హీరోగా కర్ణ అనే మూవీని తెరకెక్కించనున్నట్టు డైరెక్టర్ రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా తెలిపారు. ఇప్పటికే 5-6 వెర్షన్లు స్క్రిప్ట్ రెడీ చేసినట్టు ఆయన అన్నారు. చిత్రాన్ని 2 భాగాలుగా తెరకెక్కించనున్నట్టు చెప్పారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీ దుబాయ్లో సందడిగా జరిగింది. త్వరలోనే నైనిక మెడలో అల్లు శిరీష్ 3 ముళ్ళు వేయనున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు సన్నిహితులతో బ్యాచిలర్ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా ఇంట వారసుడు జన్మించింది మొదలు ఇప్పుడు అందరూ ఆ చిన్నారి గురించే మాట్లాడుకుంటున్నారు. మెగా ఇంట్లోని తదుపరి సంగతులపై ఓ కన్నేసి పెడుతున్నారు. ఇక ఈ క్రమంలోనే మెగా వారసుడి పేరుపై నెట్టింట చర్చను కూడా మొదలెట్టేశారు కొంతమంది నెటిజన్లు. చరణ్కు బాబు పుట్టడం అంజన్న కృపే అంటూ చిరు చెప్పిన మాటను గుర్తు చేసుకుంటున్న కొందరు ఆంజనేయ స్వామి పేరు మీదే మెగా వారసుడి పేరు ఉంటుందని వాదిస్తున్నారు. మరికొందరేమో క్లీంకారా పేరులాగా చాలా యూనిక్గా డివైన్గా తన బిడ్డ పేరును చరణ్ పెడతారని గెస్ చేస్తున్నారు. ఇక ఇంకొందరేమో చిరు సెంటిమెంట్ను ఫాలో అవుతూ రాముడి పేరు వచ్చేలా మెగా బుడ్డోడి పేరు పెడతారంటూ చెబుతున్నారు. ఇలా అందరూ ఇప్పుడు మెగా వారసుడి పేరు గురించే మాట్లాడుకుంటున్నారు నెట్టిట. ఆది సాయి కుమార్ హీరోగా శంబాలా మూవీ తెరకెక్కింది. ఈ మిస్టిక్ థ్రిల్లర్ ఆహా ఓటీటీలో ప్రదర్శితమవుతోంది. ఆహాలో రిలీజ్ అయిన 10 రోజుల్లో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ని దాటేసింది. ప్రేక్షకులు అత్యధికంగా చూసిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అర్చనా అయ్యర్ నాయికగా నటించారు. చేస్తున్న పనిపై అసంతృప్తి కలగడంతో 4 ఏళ్ల పాటు చిత్ర పరిశ్రమకి దూరంగా ఉన్నట్టు నటుడు మాధవ్ అని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించినట్టు పలువురితో మాట్లాడినట్టుగా తెలిపారు. ఈ పర్యటన తనకు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పిందని ఆయన అన్నారు. బిగ్ బాస్ రియాలిటీ షోను ఈ మధ్య నెటిజన్లు ఎంటర్టైనింగ్గా కాక సీరియస్గా తీసుకొని తోచిన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఒక్కోసారి నెట్టింట ఫ్యాన్ వార్కు కారణమవుతోంది. ఇక రీసెంట్గా బిగ్ బాస్ 9 ముగిసిన ఈ సీజన్ విన్నర్ కళ్యాణ్ ఫ్యాన్స్ తనూజపై రెచ్చిపోయి నెట్టింట కామెంట్స్ పెడుతున్నారు. ఆమె ప్రతి పనిని విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు. దీంతో 2-3 రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న తనూజ ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా ట్రోలర్స్పై సీరియస్ అయ్యారు. కొందరు నెటిజన్లు భరించినంతగా చిత్రవేదన చేస్తున్నారని ఆమె ఎమోషనల్ అయ్యారు. అసభ్య కామెంట్లు పెట్టే ఫేక్ అకౌంట్స్ ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో అర్థం కావడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. తనను మానసికంగా చిత్రవద చేస్తే ఏమొస్తుంది మీకంటూ ట్రోలర్స్ను ప్రశ్నించారు. రణ్వీర్ సింగ్ దురంధర్ 2 మూవీ టీంకు ముంబై పోలీసులు షాక్ ఇచ్చారు. అనుమతి లేకుండా డ్రోన్ ఎగిరేశారంటూ వారు కేసు నమోదు చేశారు. దక్షిణ ముంబైలోని అత్యంత భద్రత కలిగిన ఫోర్ట్ ప్రాంతంలో ఫిబ్రవరి 1న ఈ మూవీ షూటింగ్ జరిగింది. అందులో సంజయ్ దత్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ షూటింగ్ షెడ్యూల్ టైంలో అనధికారిక డ్రోన్ ఎగురుతుండగా పోలీసులు గమనించారు. డ్రోన్ వాడకాన్ని గుర్తించిన పోలీస్ అధికారులు లొకేషన్ మేనేజర్ రింకు రాజ్పాల్ వాల్మీకి నోటీసులు జారీ చేసి విచారణ ప్రారంభించారు. పీరియాడిక్ వార్ డ్రామా బార్డర్ 2 300 కోట్ల రూపాయల నెట్ మార్క్ని టచ్ చేసింది. సన్నీ డియోల్ హీరోగా నటించిన చిత్రం ఇది. విడుదలైన 10 రోజుల్లో ఈ రేంజ్ కలెక్షన్లు రావడం పట్ల టీం ఆనందం వ్యక్తం చేసింది. బార్డర్ 3 పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపింది. జనవరి 30 నుంచి నెట్ఫ్లిక్స్లో దురంధర్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలోనే దురంధర్ సినిమాను మనోళ్లే కాదు మన దాయాదులు కూడా విపరీతంగా ఆదరిస్తున్నారు. దీంతో ఈ సినిమా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ట్రెండింగ్లో ఉంది. ఇండియాతో పాటు పొరుగున ఉన్న పాకిస్తాన్లో కూడా మన దురంధర్ను తెగ చూసేస్తున్నారు. ఇక నెట్ఫ్లిక్స్లో విడుదలైన తర్వాత దురంధర్ సినిమా పాకిస్తాన్లో నెంబర్ 1గా ట్రెండ్ అవుతోంది. ఇదే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. హీరో రామ్ చరణ్ సమర్పణలో ది ఇండియా హౌస్ అనే మూవీ తెరకెక్కుతోంది. నిఖిల్ హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా దురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సచ్దేవ్ పనిచేస్తున్నారు. విప్లవం, ప్రేమ, త్యాగం లాంటి స్ట్రాంగ్ ఎమోషన్స్తో 1905 నాటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ మూవీ సాగనుంది. ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి తానెప్పుడూ సిద్ధంగా ఉన్నానని నటి శృతి హాసన్ తెలిపారు. ఇప్పుడు లైఫ్ మీద ఓ క్లారిటీ ఉందని, ఆ మధ్య కొన్నేళ్ల పాటు విపరీతమైన ఒత్తిడికి గురయ్యానని ఆమె చెప్పారు. తన గురించి తాను సంపూర్ణంగా తెలుసుకోవడానికి, అన్ని విషయాలను చక్కదిద్దుకోవడానికి కాస్త గ్యాప్ కూడా తీసుకున్నానన్నారు శృతి హాసన్.